నిలకడగా ఉందాం. చెప్పండి ఏంటండి? చెప్పండి, పక్కన వారికి చెప్పండి మాట. ఎవరికైనా ఊరికి అలా ఒక దగ్గర ఉండాలి అంటే ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. నిజ జీవితంలో ఎలా ఉంటారు అంటే మనుషులు పడి లేచి పడి, అసలు ఎన్నిసార్లు పడతామో మనకే తెలీదు కదా. ఎన్నిసార్లు తీర్మానం తీసుకుంటామో, ఎన్నిసార్లు ఉంటానయ్యా, నిలబడతానయ్యా, ఓకేనయ్యా కదా. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రభుత్వ నిబంధనలు చేసుకుంటూ ఉంటాం. పడిపోయి లేచి భక్తి ఎలా ఉందంటే చాలా భయంకరమైన భక్తిగా ఉంటుంది కదా. క్రైస్తవ జీవితంలో, ఈ క్రైస్తవ ప్రయాణంలో పడిపోయి లేచి చాలా దేవునికి అహిష్టులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే మనం ఎలా ఉండాలంటే, ప్రభుకి ఇష్టమైన వారు ఎవరంటే నిలకడగా ఉండేవారు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరిష్టమండి? నిలకడగా ఉండేవారు ఇష్టం. పడిపోయి లేచి ఒకసారి చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని, మళ్ళీ అదే తప్పు చేసి, మళ్ళీ ఒప్పుకొని, మళ్ళీ అదే తప్పు చేసి ఒప్పుకోవడం క్యాజువల్, తప్పు చేయడం క్యాజువల్. అర్థమవుతుందా? ఎక్కడ క్యాజువల్ ఉందంటే తప్పు చేయడం క్యాజువల్ అయిపోయింది, ఒప్పుకోవడం క్యాజువల్ అయిపోయింది. అంతేనా? తప్పు ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం. ఇదే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవడం, మళ్ళీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అదే తప్పు, మళ్ళీ రావడం, మళ్ళీ అదే తప్పు చేయడం. కానీ విడిచిపెట్టట్లేదు, నిలకడ కలిగిన జీవితం ఉండట్లేదు కదా. ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటే తెలియదండి, తెలియకుండానే అయిపోతుంది కదా. చెప్పండి ఏంటండి? తెలియకుండానే జరిగిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది అంతే. ఎందుకో ఉండాలనుకుంటున్నాను నిలకడగా, కానీ ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు కదా. ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి, బాగానే అనిపిస్తుంది, దాని తర్వాత ఏమవుతుందో నాకే అర్థం అవ్వట్లేదు కదా. ఎందుకు అర్థం అవ్వట్లేదంటే దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావు, బయటికి వెళ్ళగానే దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకనే నిలకడగా ఉండలేని పరిస్థితులలో నీ జీవితం ఉంటుంది. కానీ ప్రభు అంటున్నారు ఈ రాత్రికాల సమయంలో నిలకడ కలిగిన జీవితాలు కావాలి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, బోలో యీశు మసీహ్కి జై. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం, ఏం చేద్దాం? నిలకడగా ఉందాం. ఆమేన్. ఎప్పుడైనా ఎవరైనా అన్నారనుకోండి ఏం చేద్దామంటే చెప్పండి ఈ మాట, నిలకడగా ఉందామని చెప్పండి. ఎలా అండి? నిలకడగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అడుగుతారు వాళ్ళు ఒక ప్రశ్న, నిలకడగా ఉండడం ఏంటి అంటే, ఎన్నోసార్లు పడిపోతున్నాం, ఎన్నోసార్లు లేస్తున్నాం కదా, అందుకే నిలకడగా ఉందామని అంటున్నాను అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో చూడండి, ప్రభు అంటున్నారు నీ క్రైస్తవ జీవిత ప్రయాణంలో నీవు నిలకడగా ఉంటేనే గమ్యానికి చేర్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో చూడండి, నిలకడగా ఉండాలి. ఏ విషయంలో నిలకడగా ఉండాలి? ఆమె నిలకడగా ఉండాలి, అవునా? మరి ఏ విషయంలో నిలకడగా ఉండాలి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో అద్భుతకరమైన మాటలు మనం చదువుదామండి. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ పత్రిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదువుదామా? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతకరమైన మాట. ఇక్కడ మనం ఒక లైన్ చూస్తే దాంట్లో ఎక్కడ ఉండాలి, దేంట్లో ఉండాలి నిలకడగా? విశ్వాసములో నిలకడగా ఉండండి.
ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆ వర్డ్, ఆ పదము ఎందుకు విశ్వాసానికి ముందే ఉందంటే మనం పదే సార్లు ఆ విషయంలోనే నిలకడగా ఉండట్లేదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు విశ్వాసంలో నిలకడగా ఉంటే మిగతా అన్నిట్లో ఉండగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాట కదా. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉందండి. స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద ఫెయిత్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం ముందు నిలకడగా ఉండండి. ఆమేన్. అద్భుతకరమైన మాట, అద్భుతకరమైన మాట. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంలో నిలకడగా ఉండే జీవితాలను ప్రభు కోరుకుంటున్నారు. విశ్వాసంలో పడిపోయిన జీవితాలుగా నీ జీవితం ఉందా? విశ్వాసం, చాలామంది విశ్వాసంలో బలహీనులు అయిపోతూ ఉంటారండి. కొద్ది సమస్య రాగానే, కొద్ది ఇబ్బంది రాగానే, కొద్ది కష్టం రాగానే ఏమైపోతూ ఉంటారంటే చెప్పండి, విశ్వాసం ఉండదు అక్కడ, అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు వెంటనే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఏముందిలే, అవుతుందా, జరుగుతుందా, ఇంకా ఇంతేనేమో. అవునా కదా? కానీ దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరు గొప్పవారండి? దేవుడు గొప్పవాడు. నీవు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, నీకు విశ్వాసం ఉన్నట్లయితే ప్రభు ఏదైనా చేయగల అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అవునండి. ఈ విశ్వాసములోనే మన జీవితాలు ఆగిపోతూ ఉన్నాయి, పడిపోతూ ఉన్నాయి, చెదిరిపోతూ ఉన్నాయి. ఎందుకు చెప్పండి? దేవునితో ఒక 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 బంధంలోనూ లేవు కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసములో మనం ముందుకు సాగే జీవితాలుగా, భక్తి జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. చెప్పండి, దేంట్లో సాగిపోదాం? చెప్పండి, విశ్వాసంలో సాగిపోదాం. ఆమేన్. అందుకని ప్రభు అంటున్నారు, ఎక్కడ నిలకడగా ఉండాలి అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో ఈ రోజున పడిపోయిన జీవితంగా నీ జీవితం ఉందేమో, కొద్దిగా పరిస్థితి తారుమారవ్వగానే దాన్ని అంటే నీకున్న సమస్యను అలా ఫోకస్ చేసి చూస్తున్నాం అనుకుంటా. చాలామంది సమస్యను ఎలా చూస్తారు తెలుసా? జూమ్ ఇన్, జూమ్ అవుట్. చెప్పండి, ఏంటండి ఎలా చూస్తారు? జూమ్ చేస్తారు, జూమ్ అవుట్ చేస్తారనమాట. అలా భూతద్దం పెట్టి మరి చూస్తూ ఉంటారు సమస్యని. నువ్వు భూతద్దం పెట్టి చూస్తే సమస్య ఎలా కనిపిస్తుందో తెలుసా? చెప్పండి, ఎలా కనిపిస్తుందండి? భూతద్దంలో ఎలా కనిపిస్తుందండి? పెద్దగా కనిపిస్తుంది. ఈ రోజున నీ సమస్యను కూడా అలా భూతత్వంలో పెట్టి అలా ముందుకు వెనక్కి ముందుకు అంటున్నావేమో. నువ్వు ఎంత అన్నా ఆ భూతద్దం ఏం చేస్తుందంటే, దాని డిస్ప్లే ఎలా ఉంటుందంటే చిన్నదాన్ని పెద్దగా చేసేటట్టుగా ఉంటుంది. ఈ రోజున నీకున్న సమస్యని అలానే చూస్తున్నావేమో. నీకున్న సమస్యని చూస్తూ దేవుణ్ణి నీవే తక్కువ అంచనా వేస్తూ ఉన్నావు. అవునా కదా? దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, సమస్యను చూస్తూ ఉంటారు. ఆ సమస్య వైపు వెళుతూ విశ్వాసంలో ఇంకా జరగదు, నిరీక్షణ లేని జీవితాలు. ఈ రోజున ప్రభు ఎన్నోసార్లు మాట్లాడినా, ఎన్నోసార్లు దర్శించిన, ఎన్నోసార్లు కొన్ని విషయాలు దైవ సేవకుల ద్వారా బయలుపరిచిన, ఎన్నో విషయాల్లో నీ కొరకు ప్రభు దాచి ఉంచిన మేళ్ళ కొరకు మాట్లాడినా కానీ ఆ మాటలు అప్పటి వరకే ఉంటున్నాయి. దాని తర్వాత ఆ మాటల్ని జ్ఞాపకము చేసుకొని వ్యక్తిగా ఉన్నావు. దాని ద్వారా నీవు నిరుత్సాహంలోనికి వెళ్తూ ఉన్నావు. దాని ద్వారా ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తూనే వెళ్ళిపోతున్నావు జీవితంలో. వాటన్నిటికీ నువ్వు చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలి అండి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఆమేన్. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎస్, నా దేవుడు ఏదైనా చేయగల దేవుడు, ఆయన అద్భుతమైన దేవుడు. నా
జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తారు. ఆమెనని చెప్పండి. ఆమె ఖచ్చితంగా జరిగిస్తారండి. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో ఇదిగో ఈ కార్యాన్ని చేయగల దేవుడు. ఆమెనని చెప్పండి బిగ్గరగా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా చేస్తారండి. చూడండి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ పోరాటముతో ఉన్నావో ఆ పోరాటాన్ని ఎత్తిపట్టి చెప్పు, విశ్వాసంతో చెప్పు. నీవెంత? ఖచ్చితంగా నా దేవుడు ఇదిగో నీ నుంచి నన్ను తప్పిస్తాడని చెప్పండి, నీ నుంచి నన్ను విడిపిస్తారని చెప్పండి. మన విశ్వాసమే ప్రతి సమస్యకు జవాబు చెప్పాలి. ఆమెనని చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఏం చెప్పాలండి? మన విశ్వాసమే ప్రతి సమస్యకు జవాబు చెప్పాలి. ఆమెన్. నీతో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండి, నీలో విశ్వాసం ఉంటే నీ జీవితంలో నిన్ను ఎవరు ఆపలేరు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆమెన్. ఏ సమస్య నిన్ను ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఏ సమస్య నిన్ను ఆపలేదు. ఆమెన్. సముద్రంలో గాలి చాలా వస్తుంది, అర్థమవుతుందా? ఎంతమంది ఆ సముద్రంలో ప్రయాణం చేసిన వారు ఉన్నారు ఇక్కడ? పోనీ తెలుసు కదా, సముద్రంలో గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది, అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవునా? వాటర్ ఎక్కువైపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అవునా? ఇవన్నీ ఎక్కువైనా బ్రతికున్న చేప మాత్రం ఈదుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆమెనని చెప్పండి. ఎస్, అవునండి. అవునా? ఎంత పెద్ద గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, అలలు వచ్చినా, ఎంత భయంకరమైన వాటర్ ఎక్కువైనా, అక్కడ నీరు ఎక్కువైనా కానీ ఆ సముద్రంలో బ్రతికున్న చేపలు చెప్పండి ఈదుకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. వాటికేమీ గాలి పెద్దది కాదు, లేకపోతే ఆ తుఫాను పెద్దది కాదు, లేకపోతే ఆ సముద్రములో ఉన్న నీళ్ళు పెద్దవి కావు. ఎందుకు అంటే దాంట్లో ఏముందండి? జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. అవి చక్కగా బ్రతుకుతాయి, ఎందుకంటే జీవం ఉంది. ఈ రోజున మనలో కూడా ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో మనం ఉన్నట్లయితే, విశ్వాసంలో మనం ప్రయాణం చేసినట్లయితే, విశ్వాసాన్ని మనం ధరించుకున్న వారిగా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ విశ్వాసం ఏమి చేస్తుందంటే ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కొరతలు, ఎన్ని కష్టాలు, ఎలాంటి భయంకరమైన సమస్య వచ్చినా ఆ విశ్వాసము, ఏ గాలి, ఏ తుఫాను, ఏది నీ ముందర ఉన్నా కానీ ఆ విశ్వాసము నీలో ఉన్న తర్వాత నిన్ను ఎవరు ఆపలేరు. ఆమేన్ చెప్పండి. ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అందుకని చెప్పండి, సాగిపోదును, ఆగిపోను నేను అని చెప్పండి. సాగిపోదును, ఆగిపోను. ఎక్కడ? విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోదును, చెప్దాం. ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తామా స్వరాలు తెరచి? హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. ప్రతి ఒక్కరం చప్పట్లు.
రాత్రి వేళ భయముకునైనను నేను భయపడను. పరిస్థితుల్లో ఉన్నా చెప్పండి, విశ్వాసముతో ఆ పరిస్థితులకే చెప్పండి, నేను భయపడను. ఆ సమస్యలతో మాట్లాడండి, నేను భయపడను. ఆమేన్. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను. లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఆ సమస్య చెప్పండి, నేను భయపడను. విశ్వాసంతో చెప్పండి, నేను భయపడను. ఏ పరిస్థితిలో ఉన్నా చెప్పండి, ఆ పరిస్థితులకే చెప్పండి, నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం కదా, అద్భుతకరమైన దేవుడు. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు రాత్రికాల సమయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడ నిలకడగా ఉండాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఆమేన్. ఈ రోజున నీ భక్తి జీవితం, నీ విశ్వాస ప్రయాణం ఎలా ఉందంటే చాలాసార్లు పడిపోయి లేచి ఇలాంటి పరిస్థితుల గుంటనే నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకుంటా. అయితే ఇక నువ్వు పడిపోవడానికి, ఆగిపోవడానికి, చెదిరిపోవడానికి, భయపడడానికి, లేదా నువ్వు ఎలాంటి పరిస్థితిని చూసి నువ్వు కలత చెందడానికి వీలు లేదు. కానీ విశ్వాసంలో నిలకడగా ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో మరి దేవుడు చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతూ ఉండగా ఇంకను దేవుని మాటలతో మరి బలముగా ముందుకు సాగుదాం. ఆమేన్. చూడండి, రక్తస్రావము కలిగిన స్త్రీ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఆమెకు ఒక లాజిక్ యూజ్ చేసింది. చెప్పండి, అంతమంది ఉన్నారు కదా, ఎలా నేను దేవుని తాకాలి, ఎలా 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 ఆయన కలుసుకోవాలి? 12 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? చెప్పండి. ఈ రోజున ఎన్నో సంవత్సరాల తరబడి పోరాటాలు, చాలా ఇబ్బందుల మధ్యలో ఉండి నీవు కూడా చాలా వేదన పడి చాలా భయంకరమైన పోరాటం నుంచి బయట పడలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ భయంకరమైన పరిస్థితులైనా వీటి ద్వారా నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆగిపోయిన జీవితంగా నీ జీవితం ఉందేమో. కానీ ఆ స్త్రీ ఏమి చేసిందంటే ఆమెకు ఒక తలంపు వచ్చిందండి. ఆమెకు ఒక ఆశ పెట్టుకుంది. ఏంటంటే, ఈ 12 సంవత్సరాలు నేనెంతో వేదన పడ్డా, ఎంతో భయంకరమైన పరిస్థితిని అనుభవించాను. ఈ జనసమూహంలో ఎలా అయినా అంటే ప్రభుని కలుసుకోవడానికి వీలు లేదు. కానీ ఆమె విశ్వాసంతో ఒక పని చేయాలనుకుంది. యేసు ప్రభు వారి ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత వస్తుంది అనుకుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, చాలా మంది నిలకడగా ఉండాలనుకుంటూ ఉంటారు, ఉండలేరు కదా. దేవునితో ఉండాలని అనుకుంటుంటారు కానీ ఉండలేరు. అలవాట్లు, పొరపాట్లు అట్లా చేస్తూ ఉంటాయి, బలహీనతలు అలా చేస్తూ ఉంటాయి. ఇది లేకపోతే నేను ఉండలేనండి, ఇది లేకపోతే అమ్మో నా వల్ల కాదండి కదా, ఇది ఉండాల్సిందే, ఇంకా ఇది నాకు అలవాటు అయిపోయింది
కదా. కానీ ఆమె చేసింది ఏంటి అంటే ఆశ పెట్టుకుంది. ఆశ పెట్టుకొని ఆమె ఆ ఆశను ఏం చేసిందంటే క్రియారూపంలో చేసిందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె అనుకున్నది అనుకున్నట్లుగా ప్రభుని తాకిందండి. అలా ఆ వస్త్రపు చెంగును ఇలా ముట్టుకుందంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమెకున్న ఆ ఆశ, ఆమెకున్న ఆ విశ్వాసం ఏమి చేసిందంటే స్వస్థతను కలగ చేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అందుకనే కుమారి, నీ విశ్వాసమే నిన్ను చెప్పండి ఏంటండి స్వస్థపరిచింది. ఆమేన్, ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే ఆచరణలో పెట్టింది. ఆమేన్, వెళ్ళి తాకింది. ఆమె అనుకుంది, విశ్వాసంతో నమ్మింది. అందుకనే ప్రభు ఆ కార్యాన్ని చేయగలిగారు. ఆమేన్, అక్కడ నుంచి కదిలింది. ఆమేన్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో మన జీవితాలలో కూడా మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నా మనము మన విశ్వాసంలో నిలకడగా ఉంటే ప్రతి పరిస్థితులు తారుమారైపోతాయండి. ఆమేన్, క్షణములో నిమిషంలో సరిపోతుందండి. ప్రైజ్ ద లార్డ్, క్షణములో మన జీవితమే మారిపోతుంది. ఆమేన్, చెప్పండి ఏంటండి, క్షణములో నిమిషంలోనే మన బ్రతుకుని మార్చగల అద్భుతకరమైన దేవుడు అండి మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, మొదటిగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలకడగా ఉండాలి? విశ్వాసములో. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికే ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు లేచావు, పడిపోయావు, లేచావు. దేవుని దగ్గరికి రాగానే ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టట్లేదు. చెప్పండి, చాలామంది ఒప్పుకునే భక్తే, విడిచిపెట్టే భక్తి చాలా మందికి తక్కువ. చెప్పండి ఏంటండి, ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టట్లేదు. కానీ ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారి జీవితంలో అద్భుతం అండి. ఆమేనని చెప్పండి. చాలామంది నిలకడగా ఉండలేని పరిస్థితులు. ఈ రోజున విశ్వాసంలో నిలకడ లేని జీవితంగా నీ జీవితం ఉందా ప్రియ సహోదర సహోదరి? విశ్వాసము నీలో గొప్పగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం గొప్పగా ఉంటే ఏ కార్యాలను చూడలేవు, ఏ మహిమను చూడలేవు. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, చెప్పండి ఏంటండి, నమ్మితే చాలు. చెప్పండి ఏమవుతుందండి, పొందుకుంటాం శక్తిని. చెప్పండి, నమ్మితే చాలు పొందుకుంటాం శక్తిని. నమ్మితేనే, నమ్మిన వారికే ఆ శక్తి. ఆమేన్, విశ్వసించిన వారికే ఆ మహిమ. ఈ రోజున చాలామంది అనొచ్చు, అందరి జీవితంలో కార్యం జరుగుతుంది కానీ నా జీవితంలో కార్యం జరగట్లేదు. చెప్పండి ఏంటండి, అందరి జీవితంలో జరుగుతూ వస్తుంది, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఏంటి పరిస్థితి? నీకు ఎందుకు ఆ పరిస్థితి అంటే నువ్వు ఎక్కడో కొద్దిమంది విషయాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అందరి జీవితంలో జరుగుతుంది, ఎందుకు నీ జీవితంలో జరగట్లేదంటే వారు నమ్మారు, నువ్వు నమ్మట్లేదు, అదే తేడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొద్దిమందికి విశ్వాసం ఉండట్లేదండి. అందుకనే నిలకడగా ఉండలేని ఆ విశ్వాసము వల్ల దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. ఎస్, విశ్వాసంలో ఉండు. నీ సమస్యకే చెప్పు, భయపడకుండా నా దేవుడు ఖచ్చితంగా ఇదిగో ఈ కార్యాన్ని చేస్తారు. ఆమేన్. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎంతమందితో ఉందా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయరా? చేస్తారు. ఎంతమంది చేస్తారు? కొద్దిమంది వాగ్దానాలే మర్చిపోతారు. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, అవునా? వస్తుందా? ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఫస్ట్ వాగ్దానం ఏంట్రా నీది? బాబు, నీ వాగ్దానం ఏంటి? నిజమేనా? అప్పుడెప్పుడో చెప్పేస్తున్నావా? నిజమేనా? లేకపోతే ఏదో గుడ్డి ఆ షార్ట్ వేసేసేవాళ్ళ గుర్తున్నది ఉందా? ఎస్, దేవుని నామానికి మహిమ. అందుకని ఆయన దూత నీకు కాపుదల ఎందుకుంటుందంటే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోవాలని ప్రయత్నించినా ఆయన దూత మాత్రం నేను లాక్కొని వస్తుంది. అది మాత్రం చెప్పగలుగుతాం. ఆమె మన ప్రాణం ఎప్పుడు కూడా
ఆ కాలు ఒక దగ్గర నిలకడగా ఉండదన్నమాట. కాలు బయట పెట్టాలా ఉండాలా, బయట పెట్టాలా ఉండాలా, బయట పెట్టాలా. కానీ ఆ వాగ్దానం ఉంది చూడ, ఆ వాగ్దానమే నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించడం మనం నేర్చుకోవాలండి. ఆమెనని చెప్పండి. ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, నిత్యము ప్రభు మహిమను చూడగలుగుతాం. ఆమె ఏది జరిగినా ఒక మాట చెప్పండి, నాతో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఉందండి, అదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది, ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తారు, అంతే. ఆమేన్. చాలా మంది అంటూ ఉంటారు, ఇంకా పిల్లలు పుట్టట్లేదే, ఇంకా ఉద్యోగం రావట్లేదే. కొద్దిమంది వచ్చి అంటారు, అమ్మో అందరికి వచ్చేసే కానీ నాకు ఒక్కడికే రాలేదండి, నాకు ఒక్కదానికే జరగలేదండి, అందరికీ పుట్టేస్తున్నారు కానీ నాకు మాత్రమే జరగట్లేదు. లేకపోతే అందరూ ఇల్లు కట్టేసుకుంటున్నారు. కొద్దిమంది ప్రేయర్ రిక్వెస్ట్లో రాస్తూ ఉంటారు, ఇది ఈ అవసరత, ఈ అవసరత, ఈ అవసరత, ఈ అవసరత. లేట్ అయినా లేటెస్ట్కి ఇస్తారు దేవుడు. చెప్పండి ఏంటండి? ఎవరైతే ఆ లేటెస్ట్ దాని కొరకే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రం మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. వారికే కాదు కానీ చూసే వారందరికీ దిమ్మ తిరిగిపోయింది. అలా ఉంటుంది దేవుని మహిమ. ఆమేన్. దేవుని కార్యాలు అలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనొచ్చు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఇంతేనా, ఇంకా నీ జీవితం ఇలాగనేనా? మనుషులు కదా, మనుషుల నోరు లాగవు. చెప్పండి, అస్సలు ఆగదండి. ఏదో ఒకటి అనాల్సిందే, ఏదో ఒకటి లప్పించేయాల్సిందే. ఇంకా అందులో క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనం ఉంటూ ఉండగా మనుషులు ఇంకా ఎక్కువగా, మనుషుల ద్వారా అపవాది శోధనలు ఎక్కువ తీసుకొస్తూ ఉంటుంది. ఆ మనుషుల్ని మన మీదకి తీసుకొచ్చి ఏదో ఒక మాట అంటే వీడు డిప్రెస్ అయిపోతూ ఉంటాడు, ఏదో ఒకటి అంటే బలహీనుడుగా అయిపోతాడని అపవాది. నువ్వు అపవాది సంబంధివా, దేవుని సంబంధివా? కొద్దిమంది నిజంగానే దేవుని సంబంధినండి అంటారు కానీ అక్కడ అంత లేదాడ. ఎందుకంటే అపవాది బాణం వేసి కొట్టిందా పడిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? ఒక బాణం అలా సింపుల్గా మన బలహీనతలు పట్టుకునే అపవాది ఇలా బాణం వేస్తుంది. అవునా కదా? ఎవరి బలహీనతలు బాగా మనకు తెలుసు. అవునా? ఏ విషయంలో బలహీనుడమో తెలుసు. అవునా కదా? మనకంటే ఎక్కువగా అపవాదికి కూడా తెలుసండోయ్. అపవాది వేస్తుంది, వీడు ఎలా అయినా ఎదగద్దు, ఎలా అయినా దీవించబడద్దు, ఎలా అయినా దేవుని బిడ్డగా ఉండదు, ఏదో ఒకటి చేసేయాలి అంతే. మనం ఏం చేస్తామంటే సింపుల్గా బాణాలకి ఇరుక్కుంటాం అంతే. వేసి కొట్టిందా కరెక్ట్గా, అసలు మనము అటు ఇటు తొలగిపోవాల్సిన అవసరం లేదు, నిలబడతాం కరెక్ట్గా. బాణానికి నిలబడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? ఆ బాణాలకి నిలబడే కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయి. గన్ షాట్గా అది వేసేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అవునా కాదా? అవును. ఈ రోజున ఆ అపవాది వేసే బాణాలకు అలా ఆగిపోయిన జీవితాలు చాలా మందివి. అవునా? కానీ నీలో విశ్వాసం ఉంటే, నీలో ప్రార్థన జీవితం ఉంటే, ఎన్ని బాణాలు వేసినా మనుషుల ద్వారా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చినా నువ్వు ఒక మాట చెప్పొచ్చు, దేవుడిచ్చిన వాగ్దానం నాతో ఉంది, ఆయన ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తారు అంతే. ఆమెను చెప్పండి. ఎవరైతే నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారో, నీ ముందే దేవుడు నన్ను సాక్షిగా నిలబెడతారని చెప్పండి. ఆమెన్. ఎస్, ఆమెన్. ఆయన చేయగల దేవుడై ఉన్నారు. చెప్పండి, ఆయన చేయగల దేవుడై ఉన్నారు. ఆయన ఏదైనా చేస్తారు. ఆమెన్. ఏం చేస్తారంటే ఆయన ఏదైనా చేయగలరు. ఆమెన్. నెగిటివ్ థాట్స్తో ఉన్నవారు, నెగిటివ్ ఆలోచనతో ఉన్నారు, వారు ఏమంటారు, పుట్టి పెరిగిన దాంట్లోనే అన్నమాట. కొద్దిమంది పిహెచ్డీలు చేస్తారు దాంట్లో. చెప్పండి, దేంట్లో? ఆ నెగిటివ్ ఆలోచనలో. కొద్దిమంది చూడగానే తెలిసిపోద్ది ఏంటిదంటే మన స్పిరిట్ కాదు వాళ్ళది. ఏ స్పిరిట్ అండి? మొత్తం నెగిటివ్ స్పిరిటే. చెప్పండి, వారి మాటలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండదు, ఎప్పుడూ నెగిటివే. ఎప్పుడైనా మంచి మాటలు విందామని చూసినా అసలు పొరపాట్లను కూడా రావు. ఎప్పుడు ఆ నెగిటివ్ ఆ స్పిరిటే వేరు. పిహెచ్డీలు చేస్తారు కొద్దిమంది దాంట్లో. చెప్పండి, మామూలు డిగ్రీలుగా అస్సలు మామూలుగా ఉండదు. అవునా కదా? వారు మనం అసలు ఏమీ చేయలేము. అవునా? అడగచ్చు, అసలు ఏం చేస్తాడు దేవుడు?
అరే ఆయన ఏదైనా చేయగలుగుతారు, ఆయన ఏదైనా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఆయన ఏదైనా చేయగల దేవుడు. ఆమేన్. ఏదైనా చేస్తారు అంతే. ఆమేన్. ఏం చేస్తారో ఎలా ఉంటుందంటే అసలు నీ జీవితం చూసి నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా చేస్తారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీకే అసలు అది అర్థమే కాదు, ఏంటి నా జీవితమైనా నా బ్రతికినా నీకే పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇలా అయిపోయింది ఏంటి, ఇలా మారిపోయానేంటి, ఇలా ఒక క్షణములోనే నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి. ప్రైజ్ ది లార్డ్. మన గ్రాఫ్ ఇలా పెరిగిపోయిద్ది అంతే. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ గ్రాఫ్ పెరగాలన్నా, నీ గ్రాఫ్ తగ్గాలన్నా, ఏమి చేయాలన్నా నీ పైన, నీ విశ్వాసం పైనే పడి ఉంటుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అందుకనే ఎక్కడ నిలకడగా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు నిలకడగా ఉంటే నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నారు, నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి రెండవది. ఇప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉండాలని చూసాం. మరి ఇంకా ఎక్కడ నిలకడగా ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉంటే బాగుంటుంది? అసలు మన అంశమే నిలకడగా ఉండాలి కదా. చెప్పండి, ఈ రోజున ఏంటి? పక్కన వరకు చెప్పండి. నిలకడగా ఉందాం, అన్నిట్లో నిలకడగా ఉందామని చెప్పండి. చెప్పండి ఎక్కడ అంటే చెడ్డవాట్లో కాదు, మంచి విషయాలలో నిలకడగా ఉందాం. చెప్పండి. ఆత్మ సంబంధమైన విషయాలు నిలకడగా ఉందాం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతసేపు ఏ విషయంలో నిలకడగా ఉండాలంటే విశ్వాసం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండవది, ఎక్కడ నిలకడగా ఉండాలి చెప్పండి? ఎక్కడ నిలకడగా ఉండాలి అంటే చూద్దామా? సహవాసంలో నిలకడగా ఉండాలి. చెప్పండి ఏంటండి? ఎవరి సహవాసంలో? లేదండి, కొద్దిమంది సహవాసాలు ఉంటాయి, ఇది మామూలుగా ఉండదు. అంతకంటే ముందుగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27, 28 వచనాలను చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక నేను వచ్చి మరొకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, 28. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ అని ఒక మాట చూడగలుగుతున్నాం, అవునా కదా? చూడండి, మరొకసారి చూద్దాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి కదా. ఏంటండి అంటే ఏక మనసు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక్కరి గురించి కాదు, అందరూ కూడా ఏక మనసు అని అర్థం. ఒకే భావం, ఒకే ఏక మనసు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చూడండి, మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో. చెప్పండి, ఇక్కడ ఎవరినండి అందరూ అంటే? చెప్పండి. కొద్దిమంది ఒక మాట అంటారు, అందరూ ఒకటి మాట్లాడితే వీళ్ళు వేరే మాట్లాడతారు. చెప్పండి, అవునా? కొద్దిమంది అలానే ఉంటారు, నా రూటే వేరు. చెప్పండి, నా రూట్ అంతా సపరేట్. అది ఏ విషయంలోనైనా నేను ఇలానే ఉంటా, ఇలాగనే చేస్తా, అంతే కదా. నేను ఇలాగనే ఉంటా, ఇలాగే చేస్తే నా పద్ధతులు ఇలానే ఉంటాయి. కొద్దిమంది నేను ఏం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతాను, నేను ఏం చేసినా కరెక్ట్గా చేస్తాను. ఇది పక్కన వాళ్ళు చెప్పడం కాదు, ఇది మనం చెప్పుకునేటోళ్ళు ఎక్కువ.
అవునా కదా? నేను ఏం మాట్లాడినా అంటే పక్కవారు చెప్పాలి, ఈయన మాట్లాడేది కరెక్ట్, ఈయన మాట్లాడేది, ఈయన నడిచే విధానం సరైనది అని చెప్పాలి. అందరూ ఒక మాట మీద ఉంటే మనం మాత్రం వేరే మాట మీద ఉంటాం. అవునా? కానీ దేవుడు అలా అనట్లేదు. అందరూ కూడా ఏక భావముతో, ఏక మనసుతో. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒక మంచి సహవాసములో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఇది ఒక మంచి సహవాసంలో నిలకడగా ఉండేవారిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అందరం ఉన్నాం, అవునా కదా? మనమందరము కలిసి ఒక పని చేస్తే చాలా అద్భుతకరంగా ఉంటుంది, అవునా? ఇంకా పెద్ద గొప్ప పని అవుతుంది. కానీ కొద్దిమంది ఈ పనిలో కంటే వేరే పనులు చేయాలని ఆశ కలిగి ఉంటూ ఉంటారు, అవునా కదా? అవునా? వాళ్ళని ఎవ్వరు ఏమీ మార్చలేరు, వారు అంతే, అవునా కదా? ఎస్, అవునండి. ప్రతి విషయంలో ఒక భాష, ఒక భావము, ఒక మనసు, ఏక మనసు దేవునికి ఇష్టం. చెప్పండి చెప్పండి, ఏక మనసు. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఈ మందిరానికి మీకు ఎన్ని పిల్లర్స్ కనిపిస్తున్నాయి? మూలలు 4 నాకైతే 4 కనిపిస్తున్నాయి. 5 కనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నాయా? ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 సరిగ్గా ఒక ఈక్వల్ వేలో ఉంటే, అంటే సరిగ్గా ఈ 4 మూలలు సరైనదిగా ఉంటే కప్పు నిలబడుతుంది. లేదంటే ఇది ఇంతే ఉంటుంది, ఇంతే ఉండాలి అని ఇంతే కడితే, అది పైకి కట్టి ఆ మూల కిందకి కట్టి మళ్ళీ ఈ మూల పైకి కడితే ఏమవుతుంది చెప్పండి? ఏమొరిగిపోయిద్ది? ఏం నిలబడదు, కప్పు నిలబడదు, అవునా కదా? ఈ పై కప్పు నిలబడాలంటే నువ్వెంత కట్టినా, నువ్వెంత పెద్ద బేస్మెంట్ వేసినా, నువ్వేం చేసినా, ఎన్ని పిల్లర్లు కట్టినా, దానికి ఎన్ని రాడ్లు వేసినా, ఎంత మంచి పెయింటింగ్ వేసినా, అసలు ఏమి చేసినా ఏది ఇంపార్టెంట్? సమానంగా ఉండాలి, కప్పు ఇంపార్టెంట్ పైన, అవునా కదా? అది నిలబడాలి అంటే అన్నీ సరిగ్గా ఉండాలి. ఆమేన్. అంటే ఇక్కడ ఏక మనసు పని చేయాలి. చెప్పండి మన క్యాంపస్లో ఏం ఉండాలి? ఏక మనసు. చెప్పండి, ఏక మనసు అంటే ఒకే మనసు, ఒకే భావం, ఒకే మాట. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అంశంగా మార్నింగ్ జరుగుతున్న ఏమంటారు ఫ్యామిలీ ప్రేయర్లో, ఈవినింగ్ జరుగుతున్న ఫ్యామిలీ ప్రేయర్లో, మీరు ఎప్పుడు కూర్చున్న మధ్యాహ్నం జరుగుతున్న ఫ్యామిలీ ప్రేయర్లో, దేవ మా అందరికీ ఏక మనసును దయచేయండి. చెప్పండి, మా అందరికీ ఏక భావము, ఏక మనసు, ఈ ఏక మనసు నిన్ను మహిమపరిచే విధముగా ఉండాలండి. హల్లెలూయా. నిన్ను మహిమపరిచే రీతిగా ఉండాలి. ఒక కుటుంబము నిలబడాలంటే కుటుంబంలో ఉన్న వారందరూ ఏకముగా మాట్లాడాలి. ఆమేన్. ఆ కుటుంబంలో ఏ డెసిషన్ అయినా ఒకే డెసిషన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని మాట్లాడినా, ఎవరిని కదిలించినా అదే ఆన్సర్ రావాలి. ఆమేన్. అప్పుడు ఆ కుటుంబం నిలబడుతుంది. భర్తదొకటి, భార్యదొకటి, పిల్లలదొకటి, అంత ఎంతమంది ఉంటే అంత వేరే వేరే అంటే ఏ కుటుంబం నిలబడదండి. చాలా మంది కుటుంబాలు ఎందుకు పడిపోవడం చూస్తున్నామంటే ఏక మనసు లేక. చెప్పండి, సహవాసము లేక. కుటుంబ సహవాసాల కంటే చాలా మందికి బయట సహవాసాలు ఎక్కువ. ఏం చెప్పండి? ఉండాల్సిన సహవాసంలోనే ఉండాల, వేరే అయితే తేడాలు వచ్చేస్తాయి. చెప్పండి, ఏంటండి? తేడా వస్తుంది, అవునా? చాలామంది రహస్యంగా ఏదైనా చేసేస్తాను అనుకుంటారు, కానీ రహస్యంగా చేసిన దేవుడు ఒక రోజున మొత్తం బయలుపరుస్తారు, బయటకు తీసుకొస్తారు. చెప్పండి, అవునా కదా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా దొరికేస్తారు, అంతే, అవునా? కానీ మనం ఉండవలసిన సహవాసం కంటే బయట సహవాసాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నారు, ఆత్మీకమైన మాటలతో చాలా చక్కని మాటలు అక్కడ తెలియచేస్తున్నారు. ఏక భావము, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. సహవాసం. ఆమేన్. ఒక కుటుంబంలో ఒక మంచి సహవాసం, సంఘంలో మంచి సహవాసం, ఆత్మీయులతో సహవాసం. కొద్దిమంది ఆత్మ సంబంధమైన వారితో కాకుండా లోక సంబంధమైన వారితో ఎక్కువగా ముచ్చట పెడుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు.
ఆ లోకం ఏం చేస్తుందంటే లాగేస్తూ ఉంటుంది. కొద్దిమంది సహవాసాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు యూత్ ఎక్కువగా సహవాసం దేంతో అంటే ఫోన్తోనే. చెప్పండి దేంతో అండి? చెప్పండి. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, లేకపోతే ఫస్ట్ హస్బెండ్, సెకండ్ హస్బెండ్. ఎవరండి? ఆ లిస్ట్లో మాత్రం, ఆ ఫస్ట్లో మాత్రం ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. అవునా కదా? అసలు అది లేకపోతే అసలు ఏమీ జీవితమే లేదు. కానీ నేను చెప్పగలుగుతాను, ఎక్కువగా ఎవరైతే ఇది చెడ్డవాటికి ఉపయోగిస్తారో జీవితం నాశనమే. నువ్వెన్ని గంటలు ఆ సహవాసంలో, నా చెడ్డ సహవాసంలో అంటే మంచి ఉపయోగించుకునేవారు ఉన్నారు, చెడ్డగా ఉపయోగించుకునేవారు ఉన్నారు. అవునా కదా? నువ్వు మంచి ఉపయోగించుకున్నావా, దాని ద్వారా నువ్వు గొప్పవాడివి అవుతావు. నువ్వు చెడ్డగా ఉపయోగించుకున్నావా, ఎందుకంటే నీ చూపులు, నువ్వు ఉంటున్న విధానం, నువ్వేం చేస్తున్నావు, ఎలా వెళ్తున్నావు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్న వారై ఉన్నారు. అవునా కదా? నువ్వు చెడ్డగా ఉపయోగించుకొని గంటలు 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 దానికే నువ్వు ఆ సహవాసంలోనే ముందుకు వెళ్తున్నావా, మొత్తం గూగుల్ తల్లి మొత్తం అంత ప్రపంచాన్ని చూపించేస్తుంది. అవునా కదా? ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే నువ్వు మునిగిపోయేటట్టుగా చేస్తుంది, కానీ నిన్ను ఒక అద్భుతమైన రీతిలో నడిపించేటట్లుగా ఉంచదు. నువ్వు చెడ్డవాటి అంటే నువ్వు చెడ్డగా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మునగాల్సిందే. అంత ప్రభావితం చేస్తుంది నిన్ను. చెప్పండి ఎవరు? గూగుల్ తల్లి. చెప్పండి ఎవరు? ఎస్. ఈ మధ్య మీకు తెలుసా, దొంగతనం ఎలా చేయాలో కూడా చక్కగా చూడొచ్చు దాంట్లో. అవునా? ఒక భర్త అంటే తన భార్యని చంపేశాడంట. దేంట్లో వాడిని పెట్టంటే ముక్కలు కోసి చక్కగా కుక్కర్లో వేసి ఆ కుక్కర్లో మంచిగా ఉడికిచ్చాడంట. దాని తర్వాత ఆ కట్ చేసిన పీసెస్ని తీసుకెళ్ళి కొద్ది కుక్కర్లో ఉడికిస్తే మరి కొన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో కొన్ని అలా ఇసిరేసి వచ్చాడంట. మనోడు దొరకకుండా ఖచ్చితంగా దొరుకుతాడు, దొరకాల్సిందే యేసు నామంలో. చెప్పండి, దొరుకుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే వీడు చేసిందే తప్పు కాబట్టి. తప్పు ఎప్పుడైనా దొరికిస్తుంది, అంతే. పాపం ఎప్పటికైనా దొరికిస్తుంది. నిన్ను ఎలా అయినా ఏ విధంగా అయినా దొరికిస్తుంది కదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు దొరకాల్సిందే. అయితే మొత్తానికైతే మనోడు దొరికాడండి. దొరికిన తర్వాత అన్ని పోలీసు వాళ్ళు ఇంట్రోగేషన్ చేస్తే మనోడు చెప్తున్న నిజాలు అసలు పోలీసు వాళ్ళకే కంగారు పెట్టేసిందంట. ఎందుకంటే అసలు ఆయన చెప్తున్నాడు, భలే చెప్తున్నాడంట. ఏంటో తెలుసా, ఎలా ప్లాన్ చేశాడంటే మన గూగుల్ అమ్మని సంప్రదించాడంట. మనోడు సంప్రదించి చక్కగా ఎలా ఒక్కొక్క పార్ట్ని చక్కగా కట్ చేయాలి, ఏ కత్తులు యూజ్ చేయాలి, అర్థమవుతుందా? ఎలా ఏమి చేయాలి మొత్తం తెలుసుకొని చక్కగా మనోడు ఎవరిని చంపారు చెప్పండి? ఎవరిని చంపాడండి? భార్యని చంపేశాడంట. మళ్ళీ ఇస్తున్నాడు, ఇలా చేశాను అలా చేశాను, అంత ప్రభావితం చేస్తుంది. అందుకనే ఎక్కువగా లోకంతో ఉండడం చాలా. అపవాది ఏం చేస్తుంది తెలుసా, చూడాలనిపించకపోయినా ఒక తలంపును పెడుతుంది. చూడు ఏమవుతుంది, ఏం కాదులే, ఏమవుతుంది, ఒకటేసారి కదా, చూడు కదా, అవునా కదా, చెయ్యి, పర్లేదు, నువ్వేదైనా చేయొచ్చు, నిన్ను అడిగేవారు ఎవరున్నారు కదా. ఇలాంటి పాపపు ఊబిలోనికి తీసుకొస్తుంది అపవాది. అందుకనే దానికి దూరంగా ఉండాలి. లోకం సంబంధమైన వాటికి దూరంగా ఉండి ఆత్మ సంబంధమైన వాటికి దగ్గరగా ఉంటూ మనం ఒక్కరమే కాదండి, ఒక సహవాసములో ఉంటే మనం దీవించబడతాం. ఆమేన్. ఆ సహవాసం ఏం చేస్తుంది? నేను ప్రోత్సహిస్తుంది, నడిపిస్తుంది, నేను అద్భుతకరంగా నేను ఒక మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కట్ట ఎంతసేపు మండిద్ది? నిప్పు పెడితే ఒక కర్ర ఎంతసేపు మండిద్ది చెప్పండి? ఒక పొయ్యిలో ఒక కట్ట ఎంతసేపు మండిద్ది? కొద్దిసేపే. ఒక 4-5 కట్టలు పెట్టండి, లేదా ఒక 10 పెట్టండి, ఎంతసేపు మండిద్ది చెప్పండి? ఎక్కువసేపు మండిద్ది. అదే ఒక్కటి అన్ని తీసి ఒక్కటే ఉంచండి, కొద్దిసేపు వచ్చి అది అంతట అదే ఆరిపోవడం మనం చూస్తూ ఉంటాం. అవునా కదా?
అవునా? కొద్దిమంది అంటారు, దేవుడు మందిరంలోనే ఉన్నాడా, ఇంట్లో చేసుకోవచ్చుగా ప్రార్థన. అవునా? ఇంట్లో చేసుకోవచ్చు. నీకు పర్సనల్ ప్రేయర్ ఉండాలి, అలాగనే చర్చ్ ప్రేయర్ కూడా ఉండాలి. ఒక సహవాసంలో కలిగిన ఒక ప్రార్థన నిన్ను అద్భుతంగా నడిపిస్తుంది. ఎందుకంటే నిన్ను మండించడానికి, ఆమె నిన్ను వెలిగించడానికి, నిన్ను గొప్ప చేయడానికి. కొన్నిసార్లు సింగిల్గా ఉండి ఒంటరిగా ఉన్న అనుభవాలు నిన్ను చాలా వెనక్కి లాగచ్చేమో, కానీ అందరిలో ఒక సహవాసంలో ఉండి ఒక ఏక మనసుతో కూడిన చేసే ఆ భక్తి నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నీవు కూడా ఈ రోజున నువ్వు ఎవరితో ఉండాలి అంటే, ఎవరితో ఉండాలండి? సహవాసంలో. ఆమేన్. దేవుని బిడ్డలతో, దేవుని బిడ్డలతో నువ్వు ఉంటే, నీవు నిలకడగా ఉంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. చెప్పండి. చాలామంది ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఉండకండి. ఆ ఒంటరి ఏం చేస్తుందంటే చాలా మట్టుకు పాపంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఒంటరిగా ఉండకండి, దేవునితో ఉండండి, దేవుని బిడ్డలతో ఉండండి. విశ్వాసంతో మనని విశ్వాసంలో నడిపించడానికి ఇవన్నిటికీ కారణమవుతుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నిలకడగా ఉండాలి? పడిపోదామా, నిలబడదామా? చెప్పాలి. చెప్పండి. ఎన్ని రోజులు పడిపోయి లేచి చెప్పండి. ఓ క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూస్తారు? అమ్మ బాబోయ్, అదేం ప్రశ్న మమ్మల్ని అడగడం. క్రికెట్ మ్యాచ్ తెలీదా మాకు? మేము మంచి బ్యాట్స్మెన్ అండి, మంచి బ్యాట్స్మెన్ నేను మంచి బౌలర్నండి, నేను మంచి ఫీల్డర్నండి కదా. అవునా కదా? బంతి కొడితే చెప్పండి ఎక్కడికి పోవాలి? రన్అట్లు అవ్వద్దు, లేకపోతే వెంటనే వికెట్లు పడేది వద్దు. కొడితే ఎక్కడ పడాలా? ఎస్, 6 or 4 పడాలా, అంతే. అలానే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది కూడా మంచి బంతులు ఇసురుతుందంట అనుకుంటా జీవితంలో. ఈ బంతేస్తే వీడు పడిపోతాడు, ఈ బంతేస్తే వీడు ఇంకంతే, వీడు క్లీన్ ఏమంటారు, క్లీన్ ఎస్ అయిపోతాడు ఇంకా ఒక్కటేసారి కదా. అట్లా పడిపోయిన వారు ఎంతోమంది, అపవాది వేసే బాణాలకు, ఆ బంతులకు పడిపోయిన వారు ఎంతోమంది. కానీ నీవు బ్యాట్ ఉంది కదా, అది ఎందుకు ఇవన్నీ నేను అలా కొన్ని అంటే మీకు రిలేటెడ్గా చెప్తున్నానంటే, మీకు ఇంకా ఫిక్స్ అయిపోవాలా. ఇక్కడ ఫిక్స్ అవ్వాలి, ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. ఇంకా మామూలుగా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలు ఫిక్స్గా ఉండద్దు. లాకే. ఇంకా చెప్పండి ఏంటండి? లాక్. ఆ లాక్ని అపవాది దొంగలించడానికి వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున అలా అపవాది వేసే ప్రతిదానికి నువ్వు పడిపోతూ ఉన్నావు అనుకుంటా, అదే అనుభవం నడుస్తూ ఉండొచ్చు నీ జీవితంలో. కానీ ఆ విశ్వాసం అనే ఆయుధము నీతో ఉండాలి. ఆ బ్యాట్ ఏంటో తెలుసా? విశ్వాసం అనే ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దానితో నువ్వు కొట్టవలసిన చోట కొడితే అపవాది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఎస్, అవునండి. అలాంటి జీవితాలుగా, అలాంటి భక్తి జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. ఎక్కడ నిలబడదాం అంటే విశ్వాసంలో నిలబడదాం. చెప్పండి ఎక్కడ నిలబడదాం? పక్కన వారికి చెప్పండి ఈ మాట. విశ్వాసంలో నిలకడగా నిలబడదాం. నిలబడడం అంటే ఉత్తి నిలబడడం కాదు, నిలకడగా నిలబడాలి. చెప్పండి ఎలా అండి? పడిపోయి లేచి మళ్ళీ పడిపోయి, మళ్ళీ దేవునికి దగ్గర అయ్యి, మళ్ళీ దూరం అయిపోయి, మళ్ళీ కూర్చొని, మళ్ళీ లేచి, అయ్యో ఎన్ని ఎంత కుస్తీలు పడతామో. అవునా కదా? ఈ కుస్తీలు వద్దు కదా, నిలకడగా ఉందాం. ఆమేన్ అని చెప్పండి.
ఆమెన్. పరిస్థితులకే నువ్వు చెప్పాలి, విశ్వాసంతో నా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను ఖచ్చితంగా దాటిస్తారు. ఆమేన్, ఆమేన్. ఎవరు ఏమి చేసినా, ఎవరు అడిగినా చెప్పండి, ఇదే మాట చెప్పండి, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంలో నిలకడగా ఉందాం. రెండవది సహవాసంలో నిలకడగా ఉందాం. ఎవరి సహవాసంలో? దేవుని సహవాసంలో, దేవుని సంబంధమైన వ్యక్తుల సహవాసంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదామా? చక్కగా ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలాసార్లు ఆగిపోయిన జీవితమేమో, చాలాసార్లు నీ ప్రయాణము ఈ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణం ఈ ఆత్మీయతలో ఆగిపోయే పరిస్థితులేమో, చాలాసార్లు వెలగడం మారిపోవడం కాదండి. ఎప్పుడు నిలకడగా ఉండాలి. నీ కొవ్వొత్తులు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆమేన్. నీ ప్రార్థన జీవితం నీతో ఎప్పటికి కూడా, ఎల్లప్పటికి కూడా అలాగే ఉండాలి. ఆమేన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి, దేవా నన్ను విశ్వాసంలో నిలకడగా నిలబెట్టయ్యా. అయ్యా, నీతో ఒక మంచి బంధం, సహవాసం కలిగిన జీవితం ప్రభా, ఇదిగోండి అందరిలో కూడా నేను ఈ ఏక మనసు కలవాడనే, ఏక భావము గలవాడనే అయ్యా, ప్రతి దాన్ని ఎదురించే శక్తిని నాలో నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవా సహాయం చేయండి. ఎక్కడ కూడా ఆగిపోవద్దయ్యా, ఎక్కడ కూడా ఆగిపోవద్దు. ఏ పరిస్థితులను బట్టి నేను చెదిరిపోవద్దు, భయపడద్దు, ఆగిపోవద్దు, భయపడద్దు, జడియద్దు. ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలో అయినా విశ్వాస సంబంధమైన మాటలే నా నోటి నుండి వచ్చును గాక అని ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా నిన్ను మహిమపరిచే వ్యక్తిగా ఉండాలయ్యా. నా మాటలు, నా ప్రవర్తన, నా చేతలు అన్నీ కూడా నీకు మహిమను తీసుకొని రావాలయ్యా. సహాయము చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. తండ్రి మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం. అద్భుతమైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా బలముగా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఉన్నామయ్యా. మీ మాటల ద్వారా ఎంతగానో మేము బ్లెస్ అయి ఉన్నామయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేసిందయ్యా. విశ్వాసంలో ప్రభా మేము నిలకడగా ఉండాలని, సహవాసంలో నిలకడగా ఉండాలని మమ్మల్ని ప్రభా చక్కని రీతిలో బలపరుస్తూ నడిపించి ప్రభా ఇదిగోని నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఎక్కడ కూడా ఏ పరిస్థితులను బట్టి ప్రభా మేము ప్రభా మిమ్మల్ని అవమానపరచకూడదు ప్రభా. సహాయము చేయండి ప్రభా, ధైర్యము చేత నింపండి. ఎంతమంది అయితే వాక్యము విన్నారు ప్రభా, మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిలో విశ్వాసము అయ్యా నింపబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, తాకండి. ఈ సిద్ధపాటు కూడికలో బిడ్డలు ప్రభా సిద్ధపడుతున్నారు విశ్వాసంతో, నీ సన్నిధానంలో నిరీక్షణ కలిగిన జీవితాలతో ప్రభా ఇదిగోండి అడుగు పెడుదుము గాక. నీ మహిమను మేము చూచుదుము గాక, నీ ప్రత్యక్షతను మేము అనుభవించుదుము గాక. విశ్వాసము లేకుండా నీ సన్నిధానంలో అడుగు పెట్టని ప్రభా, అడుగు పెట్టకూడదు ప్రభా. విశ్వాసము లేకుండా నీ సన్నిధానంలో అడుగు పెట్టి అయ్యా ప్రభా ఇదిగోండి ప్రభా నీ నామానికి ప్రభా ఇదిగోండి అయ్యా నీ నామాన్ని ప్రభా ఇదిగోండి ఎప్పుడు కూడా సిగ్గుపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండకూడదు ప్రభా. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, బలపరచండి, మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్దామా? బోలో యేసు మసీహ్ కి జై. ఎస్, దేవుని నామానికి మహిమ.